నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా బంధు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ఉదయాన్నే నా స్వగ్రామమైనటువంటి పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పులిమేరు గ్రామం నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల యొక్క, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీజేపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మరి మోటార్ సైకిల్ ర్యాలీ కానీ, కారులతో కానీ మరి ర్యాలీని మరొక ప్రభంజనం కింద ఈ కూటమి యొక్క బలాన్ని ఎంతో చక్కగా ఈ ప్రజలందరికీ చూపించినటువంటి ఈ కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నా ఆరాధ్య దైవ సమాన నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ రోజు ఈ పదవి రావడానికి సహకారం అందించినటువంటి జనసేన పార్టీ శాసనసభ్యులకు, జనసేన పార్టీ శాసన మండలి సభ్యులకు, మంత్రి వర్యులకు, అలాగే తెలుగుదేశం పార్టీ శాసన మండలి శాసన సభ్యులకు, మంత్రి వర్యులకు, అలాగే బీజేపీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి ఈ రోజు మరి కొత్త పంతులు తొక్కుతూ మరి ఏదైతే ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడ మంచి కార్పొరేషన్లుగా ఏర్పడ్డాయి. అలాగే మరి 3 జిల్లాలుగా కూడా విభజింపబడ్డాయి. ఒకటి కాకినాడ పౌర, 2 రుడ, 3 అడ అనేటువంటిది. ఈరోజు కాకినాడకి మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున కాకినాడ జిల్లా అభివృద్ధికి నడుం కట్టినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వారి అభివృద్ధికి తోడ్పాటుగా ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం శాసనసభ్యులు కానీ, మన జనసేన పార్టీ శాసనసభ్యులు, బీజేపీ పార్టీ శ్రేణులకు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలుగా అన్నదండలు అందిస్తున్నందుకు మరొకసారి కూటమి పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కాకినాడ ప్రమాణం స్వీకారం చేయడానికి అర్బన్ డెవలప్మెంట్ కి మరి మంత్రివర్యులు వచ్చిన తర్వాత మరి కాకినాడ అథారిటీ వైస్ చైర్మన్ గారు కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి, ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు మానాజీ గారు కానీ, అలాగే పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారికి కానీ, శాసన మండలి సభ్యులు యనమల రామకృష్ణుడు గారికి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి, అలాగే పెద్దలు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారికి,
అలాగే ప్రతిపాడు శాసనసభ్యురాలు సత్యప్రభ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు సభ్యులు నా సోదర సమానుడు నన్ను అత్యంతంగా ప్రేమించేటువంటి నాయకుడు ఉదయ శ్రీనివాస్ గారికి అలాగే మా పార్టీకి అన్ని వేళ పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉంటూ శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు హరిప్రసాద్ గారికి అలాగే నా కూటమిలో అలాగే జనసేన పార్టీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ అయినటువంటి వరుపుల తమ్మయ్య బాబు గారికి జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారికి అలాగే తుని నుంచి వచ్చినటువంటి జనసేన పార్టీ శ్రేణులకి అలాగే పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ సోడిశెట్టి గణేష్ గారికి అక్కడ నుండి వచ్చినటువంటి ప్లేయర్ చంద్రబాబు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే సివిల్ సప్లై చైర్మన్ ఉన్నటువంటి తోట సునీల్ గారికి అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ ఈ పదవిని నాకు ఇచ్చినటువంటి కోటమి ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ చైర్మన్ పదవిని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ పదవి ఇచ్చేటప్పుడు అవినీతికి తావు లేకుండా మీ రాజకీయ అభివృద్ధికి ఇది తొలిమెట్టు, ఇది పునాది, చాలా నీతివంతంగా చేయాలని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట నేను ఆయన సిద్ధాంతాన్ని నమ్మి ఆయన అడుగు జాడల్లో నడిచే విధంగానే నా యొక్క పనితీరు ఉంటుందని మీకు ఈ సభముఖంగా మీ అందరికీ మాట ఇస్తూ ఈ గౌడ ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసన మండలి శాసన సభ్యుల యొక్క సహకారంతో వారి సూచనల మేరకు ఈ చైర్మన్ పదవిని నేను అన్ని విధాలుగా వారి సహకారంతో వారికి సహాయపడుతూ నేను అభివృద్ధి దిశగా ఈ గౌడాన్ని పరుగులు పెట్టేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ మరి ఈ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గౌడ పరిధిలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, సామర్లకోట మున్సిపాలిటీ, పెద్దాపురం మున్సిపాలిటీ, పిఠాపురం మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీలు మరియు గొల్లపురం, ఏలేశ్వరం నగర పంచాయతీలతో మొత్తం 7 అర్బన్ లోకల్ బాడీలు మరియు 21 మండలంలోని మొత్తం 350 గ్రామాల్లో 2610 చదరపు మీటర్లు పరిధి కలిగి ఉన్నది. మరి దీనికి అభివృద్ధికి పెద్దలు సోదర సమానుడు అనపర్తి శాసనసభ్యులు మరి బీజేపీ నుండి ఎన్నికైనటువంటి ఏకైక శాసనసభ్యులు సోదర సమానుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ ఆహ్వానం పలుకుతూ మరి వారిని కూడా తోట నగేష్ గారు అనేక మంది పెద్దలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున నా యొక్క అంటే అందరినీ పేరు చెప్పలేకపోతాను, అందరూ కూడా క్షమించాలి. ఏదేమైనా ఇక్కడికి వచ్చేసినటువంటి ఆశీర్వదించినటువంటి అందరికీ కూడా పెద్దలందరికీ నాకన్నా వయసు పెద్దలందరికీ కూడా ఆభాగమనాలు తెలియజేసుకుంటా ఉన్నా. అది కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, నాయకులు కావచ్చు. నాకన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలు రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడుతున్నారు.